ప్రసాదంగా భక్తులు స్వీకరించే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, అది కూడా బాత్రూమ్ శుభ్రం చేసే కెమికల్స్ తో తయారైందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా కోట్లాది భక్తుల మనోభావాలను కలిచివేసే స్థాయిలో ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆలయ ప్రసాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను తయారు చేశారని ఆయన ఆరోపించారు. తిరుమలతో పాటు శ్రీశైల క్షేత్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగిందన్నారు. ఈ ఆరోపణలు ఆధారం లేకుండా చేయడం లేదని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలతోనే నెయ్యితో లడ్డూలను తయారు చేశారని ఆరోపించారు. ఇది భక్తుల విశ్వాసంపై దాడినని, దేవుణ్ణి అపవిత్రం చేసినట్లేనని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు కొందరు మాట్లాడుతున్నారని, అవన్నీ అబద్ధాలేనని సీఎం పేర్కొన్నారు. సిట్ రిపోర్ట్లో కల్తీ జరిగినట్లుగా స్పష్టంగా ఉందని, ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని ఆయన వెల్లడించారు. ఆలయ ప్రసాదాలపై మరోసారి కలకలం మొదలైంది. భక్తుల విశ్వాసం, రాజకీయ ఆరోపణలు, విచారణ నివేదికలు ఇవన్నీ కలిసి తిరుమల లడ్డూను ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా ఉంది. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది.